హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాము. అదేంటంటే ఒక ఒక దాంట్లో ఎగ్ రెసిపీ. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాక అది బాగా మిక్స్ చేద్దాము. బాగా బ్రౌనిష్ కలర్లో అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకోండి. కర్రీలా కావాలంటే లైట్గా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి దాంట్లో. ఇది మగ్గేలోపు కొంచెం మనం ఎగ్ కట్ చేసుకొని ఉడకపెట్టిన ఎగ్ ఇలా కట్ చేసుకుందాం. వైట్ ఒకటే కట్ చేసుకోండి, ఎల్లో కట్ చేసుకుంటే బాగోదు. ఇది మగ్గేలోపు మనం కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అది బాగా దంచి దాంట్లో కొంచెం కారం వేయండి. కారం వేసాక కొంచెం కొరియండర్ పౌడర్ వేసుకోండి. మీకు చికెన్ మసాలా కావాలంటే వేసుకోండి. మేమైతే వేసుకుంటున్నాం ఇక్కడ. ఇదన్నీ వేసాక మిక్స్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా మిక్స్ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ అయితే ఫస్ట్ అయితే మనం ఎగ్ వైట్ ఒకటే వేసుకుందాము. దాని తర్వాత అది మిక్స్ అయ్యాక ఎల్లో రౌండ్ ఉంది కదా, అది పెట్టుకుందాం. దాంట్లో మిక్స్ చేసుకుందాం. అది వేసి ఫస్ట్ అయితే మనం ఎగ్ వైట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేశాక ఈ ఎల్లో ఉంది కదా, అది దాంట్లో వేసుకుందాం. ఎల్లో వేసాక ఎక్కువ మిక్స్ చేయొద్దు. అది ఒక్క తిప్పండి అంతే. ఒక్క మిక్స్ చేయండి, ఎందుకంటే అది ఇరుక్కుపోయిందంటే బాగోదు. మనం అలా రౌండ్గా ఉన్నప్పుడే తినేయాలి. దాని తర్వాత పొయ్యి మీద స్టవ్ మీద కొంచెంసేపు ఉంచాక మన యమ్మీగా ఉన్న ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత బాగుందో. మీకు తగ్గిన క్వాంటిటీ అయితే చేసుకోండి. మాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి చేసుకున్నాము. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు. అందుకే అందరికీ టేస్ట్ చేసి చూపించి ఇదైతే ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. సో ఇదైతే మా ఫస్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.